హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, కానిస్టేబుల్, పంచాయతీ సెక్రటరీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కి స్వాగతం. ఏంటంటే ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఏ ఏ నదులపై ఏ ఏ ప్రాజెక్టులు ఉన్నాయి అని మనల్ని తరచూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు. దానికి మీకు ఈ యూట్యూబ్ అనేది చేయడం జరిగింది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్. అయితే ఇప్పుడు మనం చూస్తే ముఖ్యమైన ప్రాజెక్టుల గురించి కనుక మనం మాట్లాడుకుంటే బాక్రా నంగల్ ప్రాజెక్ట్. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, అసలు ఈ ప్రాజెక్టు ఎక్కడ ఉంది ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. బాక్రా నగర్ ఆనకట్ట ఏంటంటే బాక్రా నగర్ ఆనకట్ట అనేది ప్రపంచంలోనే ఎత్తైన ఆనకట్టల్లో రెండవది. ప్రపంచంలోనే ఎత్తైన ఆనకట్టల్లో ఈ బాక్రా నంగల్ ప్రాజెక్ట్ అనేది చాలా ఎత్తైంది అనమాట. ఏంటి దీని యొక్క పొడవు వచ్చేసి ఎంత ఉంటుందంటే 5018 మీటర్ల ఎత్తు నుండి 226 మీటర్ల ఎత్తు వరకు కూడా ఉంటుంది. ఈ నంగల్ ప్రాజెక్ట్ దీని ఏంటంటే నంగల్ ఆనకట్ట అంటారు. నంగల్ జల మార్గాలు అదేవిధంగా చూస్తే 4 విద్యుత్ కేంద్రాలు ఆసియాలో అతిపెద్దవి. దీనికి ఏంటంటే 4 విద్యుత్ కేంద్రాలు కూడా ఉన్నవి. ఇవేంటంటే ఆసియాలోనే అతిపెద్దవి అనమాట. ఎందుకే ఈ బాక్రా నంగల్ ప్రాజెక్ట్ అనేది అసలు ఏ నదిపై ఉంది అంటే సట్లెజ్ నదిపై ఉంది. ఏ నదిపై ఉంది? సట్లెజ్ నదిపై ఉంది అనమాట. ఏంటి పంజాబ్ లోని హోషియాపూర్ జిల్లాలో ఉంది. పంజాబ్ లోని హోషియాపూర్ జిల్లాలో ఈ ఆనకట్ట అనేది ఉందన్నమాట. దీనివల్ల ప్రయోజనం ఏంటి, అసలు ఈ బాక్రా నంగల్ ప్రాజెక్ట్ వల్ల ప్రయోజనం ఏంటి అంటే 1240 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన అనేది జరుగుతుంది. 18 లక్షల హెక్టార్ల భూమికి నీటిపారుదల వసతిని కల్పిస్తుంది అనమాట ఈ ప్రాజెక్ట్. ఏంటంటే దీనివల్ల ఏ ఏ రాష్ట్రాలు ప్రయోజనం పొందుతున్నాయి అంటే పంజాబ్ ఒకటి ప్రయోజనం పొందుతుంది. అదే చూసుకుని హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ఈ 4 రాష్ట్రాలు కూడా ఈ బాక్రా నంగల్ ప్రాజెక్ట్ వల్ల ప్రయోజనాలు అనేవి పొందుతున్నాయి అన్నమాట. తర్వాత చూస్తే మనకి దామోదర్ లోయ కార్పొరేషన్ ప్రాజెక్ట్ BVC, దామోదర్ లోయ కార్పొరేషన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో ఏమేమి అంశాలు ఉంటాయి అంటే ఈ ప్రాజెక్ట్ లో ఏంటంటే అంశాలు పియ్యల ఆనకట్ట, కోనార్ ఆనకట్ట, మైదాన్ ఆనకట్ట, పంచల్ హిల్ ఆనకట్ట, బోకర్, దుర్గాపూర్, చంద్రపూర్లలో విద్యుత్ కేంద్రాలు ఏంటంటే దీంట్లో ఉండేటటువంటి అంశాలు అన్నమాట. ఓకే, అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ వల్ల ఏ ఏ రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి, ఏ ఏ రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి అంటే జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఈ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందుతున్నాయి. ఇది ఏ నదిపై ఉంది అంటే దామోదర్ నదిపై ఉంది. దీనివల్ల వచ్చేటటువంటి లాభం ఏంటంటే విద్యుత్ ఉత్పాదన, నీటి పారుదల, విద్యుత్ ఉత్పాదన అనేది జరుగుతుందన్నమాట. విద్యుత్ ఉత్పాదన ఇది ఎలా ఉంటుందంటే ఇందాక దానిలాగానే 2146 ఇంకే 2146 అనమాట. నీటి పారుదల వచ్చేసి 3.7 లక్షల హెక్టార్లకు నీరు అనేది ఈ ప్రాజెక్ట్ అనేది అందిస్తుంది. మనకి ఇంకా జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్లకి ఈ యొక్క లాభం అనేది చేకూరుతుంది అనమాట. తర్వాత చూస్తే మనకి హిరాకుడ్ ఆనకట్ట అసలు ఇది ఎక్కడుంది అంటే అసలు ఏ నదిపై ఉందంటే మహానదిపై ఉంది. ఇది ప్రాజెక్టు ఏంటంటే ఇది ప్రధానమైనటువంటి ఆనకట్ట పొడవు 4800 మీటర్లు ఉంటుంది. దీని యొక్క ఎత్తు వచ్చేసి 61 మీటర్లు ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మెయిన్ స్ట్రీమ్ డ్యామ్ ఏది అంటే హిరాకుడ్ ఆనకట్ట అని మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి మహానది పైన ఉంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే విద్యుత్ ఉత్పాదన, నీటిపారుదల 2.54 లక్షల హెక్టార్ల వరకు కూడా హిరాకుడ్ ఆనకట్ట అనేది
మనకి ప్రయోజనం అనేది చేకూరుతుంది. ఇది వచ్చేసి ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటే ఒరిస్సా రాష్ట్రంలో ఇది ఉంటుంది. తర్వాత మనం కనుక చూసుకున్నట్లయితే తుంగభద్ర ప్రాజెక్ట్ తుంగభద్ర ప్రాజెక్టుకి వచ్చేసి ఏముంటుందంటే మనకి ఇది ఏ నదిపై ఉంది అంటే తుంగభద్ర నదిపై ఉందన్నమాట. తుంగభద్ర నది అనేది ఏ నదికి ఉపనది అంటే కృష్ణా నదికి ఈ నది అనేది ఉపనదిగా ఉంటుంది. తర్వాత దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే విద్యుత్ ఉత్పాదన నీటిపారుదల అనేది ఈ తుంగభద్ర నది వల్ల కలుగుతుంది. ఏంటంటే ఇది 3.92 హెక్టార్ల వరకు కూడా నీటి పారుదల అనేది ఈ తుంగభద్ర ప్రాజెక్టు వల్ల మనకి జరుగుతుందన్నమాట. ఇది దీనివల్ల ఏ రాష్ట్రాలు లబ్ధి పొందుతాయి అంటే ఒకటి ఏపీ, 2 కర్ణాటక ఈ రెండు కూడా దీనివల్ల మనకి లబ్ధి పొందుతున్నాయి. తర్వాత చూస్తే మయూరాక్షి ప్రాజెక్ట్ అనేది ఏంటంటే దీని యొక్క పొడవు వచ్చేసి 2441 మీటర్లు ఉంటుంది. ఎత్తు వచ్చేసి 49.38 మీటర్లు ఉంటుంది. ఓకే, ఏంటంటే మనం చూస్తే మయూరాక్షి ప్రాజెక్ట్ లో మనం చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్ అనేది ఏ నదిపై ఉంది అంటే మొరళీ నదిపై ఉంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే విద్యుత్ ఉత్పాదన, అదేవిధంగా చూస్తే నీటి పారుదల. దీనివల్ల లబ్ధి పొందే రాష్ట్రం ఏంటంటే పశ్చిమ బెంగాల్ అనేది ఈ మయూరాక్షి ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందుతుంది. తర్వాత చూస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇది మనకి కొంచెం చాలా ఇంపార్టెంట్. నాగార్జున సాగర్ అనేది అసలు ఇది ఎప్పుడు నిర్మించారంటే 1956 సంవత్సరంలో ప్రారంభించారు. 1956 సంవత్సరంలో ఈ నాగార్జున సాగర్ అనేది ప్రారంభించారు. అలాగైతే ఇది ఏ నదిపై ఉంది అంటే కృష్ణా నదిపై ఉంది. దీనివల్ల విద్యుత్ ఉత్పాదన, నీటిపారుదల వసతులు ఉన్నాయి. అదేవిధంగా చూస్తే ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం పొందేటటువంటి రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత గండక్ నది ప్రాజెక్ట్ గండక్ నది ప్రాజెక్ట్ అంటే ఇది భారత్, నేపాల్ దేశాల సంయుక్త కృషి అన్నమాట. ఈ గండక్ నది ప్రాజెక్ట్ అనేది భారత్, నేపాల్ దేశాల రెండింటి యొక్క సంయుక్త కృషి వలన ఇది ఏర్పాటైంది. ఇది ఏ నదిపై ఉంది అంటే గండక్ నదిపై ఉంది. గండక్ అనేది దేనికి ఉపనది అంటే గంగా నది యొక్క ఉపనదిగా మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల కూడా మనకి నీటిపారుదల, విద్యుత్ ఉత్పాదన అనేది ఉంటుంది. దీనివల్ల ఏ రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయంటే ఈ బీహారు, ఉత్తరప్రదేశ్, నేపాల్ కూడా ఈ యొక్క 3 రాష్ట్రాలు ఈ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందుతున్నాయి. తర్వాత చూస్తే మనకి కోసి ప్రాజెక్ట్ అనేది ఏ నదిపై ఉంది అంటే కోసి నదిపై ఉంది. దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే వరద నివారణ, విద్యుత్ ఉత్పాదన, నీటిపారుదల ఈ 3 కూడా ఉంటాయి ఈ కోసి ప్రాజెక్టు వల్ల. దీనివల్ల లబ్ధి పొందే రాష్ట్రాలు వచ్చేసి మనకి బీహారు, నేపాల్ లబ్ధి పొందుతున్నాయి. తర్వాత ఫరక్కా ప్రాజెక్ట్ వల్ల మనకి ఏ రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయంటే పశ్చిమ బెంగాల్ ఒకటి లబ్ధి పొందుతుంది. ఇది ఏ నదిపై ఉందంటే గంగా భగీరథి నదిపై ఉంది. విద్యుత్ ఉత్పాదన, నీటిపారుదల,
నౌకాయానం మెరుగుపరచడానికి, పూడికలు చేరకుండా నివారించడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, తర్వాత చూస్తే బియాస్ ప్రాజెక్ట్. బియాస్ ప్రాజెక్ట్ ఇది ఏ నదిపై ఉందంటే బియాస్ నదిపై ఉంది. దీనివల్ల వచ్చేసి మనకి నీటిపారుదల, విద్యుత్ ఉత్పాదన అనేవి కలుగుతున్నవి. ఇది ఏంటంటే రాజస్థాన్, దీనివల్ల లబ్ధి పొందేటటువంటి రాష్ట్రాలు ఏంటంటే రాజస్థాను, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్. ఓకే, మనం బాగా గుర్తుంచుకోవాలి ఈ రాష్ట్రాల గురించి. మనకేంటంటే బియాస్ మనకి ఏ విధంగా అడుగుతున్నారంటే బియాస్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది అన్నాడు. బియాస్ నదిపై ఉంది. లబ్ధి పొందే రాష్ట్రాలు ఏవి వచ్చేసి రాజస్థాన్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్. ఏంటంటే మనం రాష్ట్రాలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చూస్తే మనం ఏ నదిపై కట్టారో కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, తర్వాత చూస్తే రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్. మనకి రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ వచ్చేసి ఏ నదిపై ఉందంటే ఇది పంజాబ్ లోని సట్లెజ్, బియాస్, రవి నదులపై ఉంది. నీటిపారుదల, దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నీటిపారుదల. రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఈ యొక్క రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందుతున్నాయి అన్నమాట. రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ వల్ల రాజస్థాన్, పంజాబ్, హర్యానా 3 రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి. తర్వాత చూస్తే చంబల్ ప్రాజెక్ట్. చంబల్ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే యూనిట్లు గాంధీ సాగర్ ఆనకట్ట, రవాణా ప్రతాప్ సాగర్ ఆనకట్ట, జవహర్ సాగర్ ఆనకట్ట ఏంటంటే దీంట్లో వచ్చేటటువంటి అంశాలు ఇవి. ఈ చంబల్ ప్రాజెక్ట్ అనేది ఏ నదిపై ఉంది అంటే చంబల్ నదిపై ఉంది. దీనివల్ల ఏమంటి లాభము అంటే విద్యుత్ ఉత్పాదన, నీటిపారుదల అనేవి లాభాలుగా ఉన్నాయి. దీనివల్ల లబ్ధి పొందేటటువంటి రాష్ట్రాలు ఏంటంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ 2 కూడా ఈ చంబల్ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందుతున్నవి. తర్వాత చూస్తే ప్రాజెక్ట్ మనకి కాక్రాపారా ప్రాజెక్ట్. కాక్రాపారా ప్రాజెక్ట్ అనేది ఏ నదిపై ఉంది అంటే తపతి నదిపై ఉంది. ప్రయోజనం వచ్చేసి నీటిపారుదల. మనకి ప్రయోజనం పొందే రాష్ట్రం ఏంటంటే దీనివల్ల ప్రయోజనం పొందే రాష్ట్రం వచ్చేసి గుజరాత్ అనేది దీనివల్ల లబ్ధి పొందుతుంది. తర్వాత చూస్తే నాగపూర్ విద్యుత్ కేంద్రం. ఓకే, ఈ నాగపూర్ విద్యుత్ కేంద్రం అనేది ఏ నదిపై ఉంది అంటే కోదండి నదిపై ఉంది. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే థర్మల్ విద్యుత్. ప్రయోజనం పొందే రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర అనేది ఈ నాగపూర్ విద్యుత్ కేంద్రం యొక్క దీనివల్ల మనకి లబ్ధి పొందేటటువంటి రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఒకాయ్ ప్రాజెక్ట్. ఒకాయ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఈ ఒకాయ్ ప్రాజెక్ట్ అనేది తపతి నదిపై ఉంది. దీని యొక్క లాభాలు ఏంటంటే విద్యుత్ ఉత్పాదన, నీటిపారుదల అనేవి దీనివల్ల ఉండేటటువంటి లాభాలు. దీనివల్ల ఏ రాష్ట్రం లబ్ధి పొందుతుంది అంటే గుజరాత్ అనేది ఈ ఒకాయ్ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందుతుంది. తర్వాత తావా ప్రాజెక్ట్ అనేది ఏ నదిపై ఉంది అంటే తావా ప్రాజెక్ట్ అనేది ఏ నదిపై ఉంది అంటే తావా నదిపైన ఉంది. తావా నది అంటే ఏంటంటే నర్మదా నదిపై నర్మదా నది అనమాట. ఏంటంటే దీనివల్ల నీటిపారుదల ఉంటుంది. అదేవిధంగా చూస్తే దీనివల్ల లబ్ధి పొందేటటువంటి రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశ్ అనేది దీనివల్ల లబ్ధి పొందేటటువంటి రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే పోచంపాడు
పోచంపాడు ప్రాజెక్ట్. పోచంపాడు ఏంటంటే ఈ పోచంపాడు ప్రాజెక్ట్ వల్ల ఏ నదిపై ఉంది? ఈ పోచంపాడు ప్రాజెక్ట్ అనేది అంటే గోదావరి నదిపై ఉంది. ఓకే, ప్రయోజనం ఏంటంటే నీటిపారుదల. మనకి ప్రయోజనం పొందేటటువంటి రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్. తర్వాత చూస్తే మలప్రభ ప్రాజెక్ట్. మలప్రభ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉందంటే మలప్రభ నదిపైనే ఉంది. దీనివల్ల లాభం వచ్చేసి నీటిపారుదల ఒక్కటి మాత్రమే ఉంది. ప్రయోజనం పొందే రాష్ట్రాలు ఏంటంటే కర్ణాటక అనేది దీనివల్ల లబ్ధి పొందుతుంది. ఈ రాష్ట్రం వల్ల ఈ రాష్ట్రం ఒకటే మనకి లబ్ధి పొందుతుంది. తర్వాత తర్వాత చూస్తే ప్రాజెక్ట్ పేరు వచ్చేసి దుర్గాపూర్ బ్యారేజ్. దుర్గాపూర్ బ్యారేజ్ ఏంటంటే ఏ నదిపై ఉందంటే దామోదర్ నదిపై ఉంది. నీటిపారుదల మరియు కలకత్తా రాణిగంజ్ మధ్య నౌకాయానం చేయడానికి కూడా ఈ దుర్గా బ్యారేజ్ అనేది ఉపయోగపడుతుంది. దీనివల్ల లబ్ధి పొందే రాష్ట్రం వచ్చేసి పశ్చిమ బెంగాల్, బీహార్. ఈ రెండు కూడా ఈ యొక్క దుర్గాపూర్ బ్యారేజ్ వల్ల లబ్ధి పొందుతున్నవి. తర్వాత చూస్తే మాహి ప్రాజెక్ట్ అనేది ఏ నదిపై ఉంది అంటే మాహి నదిపై ఉంది. నీటిపారుదల గుజరాత్. ఏంటంటే మాహి నది వల్ల ఉపయోగం ఏంటంటే ఓన్లీ నీటిపారుదల మాత్రమే. దీనివల్ల లబ్ధి పొందే రాష్ట్రం వచ్చేసి గుజరాత్ అనేది లబ్ధి పొందుతుంది. తర్వాత మహానంది డెల్టా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉందంటే మహానదిపై ఉంది. దీనివల్ల వచ్చేటటువంటి లాభం వచ్చేసి మనకి నీటిపారుదల. ప్రయోజనం పొందే రాష్ట్రం వచ్చేసి ఒరిస్సా అనేది ప్రయోజనం పొందుతుంది. తర్వాత చూస్తే ఇడుక్కి ప్రాజెక్ట్ ఇడుక్కి ప్రాజెక్ట్ దీని ఏ నదిపై ఉంది అంటే పెరియార్ నదిపై ఉంది. జల విద్యుత్ కి ఇది ప్రయోజనం ఏంటంటే జల విద్యుత్ అనేది ఈ ప్రాజెక్ట్ నుండి వస్తుంది. ప్రయోజనం పొందే రాష్ట్రాలు ఏంటంటే కేరళ అనేది ప్రయోజనం పొందుతుంది అనమాట. ఇడుక్కి ప్రాజెక్టు వల్ల ప్రయోజనం పొందే రాష్ట్రం కేరళ. తర్వాత చూస్తే కోయినా ప్రాజెక్ట్. కోయినా ప్రాజెక్ట్ ఏంటంటే మనకి ఏ నదిపై ఉంది అంటే కోయినా నదిపై ఉంది. దీనివల్ల వచ్చేటటువంటి లాభం వచ్చేసి జల విద్యుత్ వస్తుంది. మనకి ప్రయోజనం పొందే రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర అనేది దీనివల్ల ప్రయోజనం పొందుతున్నటువంటి రాష్ట్రం. తర్వాత ఎగువ కృష్ణా ప్రాజెక్ట్ అనేది ఏ నదిపై ఉంది అంటే కృష్ణా నదిపై ఉంది. అదేవిధంగా చూస్తే దీనివల్ల మనకు వచ్చేసి నీటిపారుదల అనేది జరుగుతుంది. దీనివల్ల లబ్ధి పొందే రాష్ట్రం వచ్చేసి కర్ణాటక ఒక్కటి మాత్రమే లబ్ధి పొందుతుంది. తర్వాత రామగంగా బహుళార్థ సార్థక ప్రాజెక్ట్. రామగంగ ఏంటంటే ఈ రామగంగా బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అనేది ఏ నదిపై ఉంది అంటే చూయిసాత్ ప్రవాహం అన్నమాట. కాలా సమీపంలో ఉంది. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి, నీటిపారుదల రెండు ఉన్నాయి. ప్రయోజనం పొందే రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఒక్కటి మాత్రమే. ఓకే, రామగంగా బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్ లో ఉంది. తర్వాత మతతిల్లా బహుళార్థ సార్థక ప్రాజెక్ట్ ఏ నదిపై ఉందంటే బేట్వా నదిపై ఉంది. విద్యుత్ ఉత్పాదన, నీటిపారుదల ఈ రెండు కూడా కలుగుతున్నాయి. దీనికి మనకేంటంటే ప్రయోజనాలు పొందే రాష్ట్రాలు వచ్చేసి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలు కూడా ప్రయోజనం అనేది పొందుతున్నాయి. తర్వాత చూస్తే తెహ్రీ డ్యామ్ అనేది ఏ నదిపై ఉందంటే బిలాంగన, భగీరథి ఈ రెండు నదులపై ఉంది. దీనివల్ల లబ్ధి పొందే రాష్ట్రాలు వచ్చేసి మనకి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రెండు కూడా పొందుతున్నవి. దీనివల్ల జల విద్యుత్ అనేది మనకి వస్తుంది. ఓకే,
తర్వాత నర్మదా సాగర్ వ్యాలీ ప్రాజెక్ట్. నర్మదా సాగర్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది ఏ నదిపై ఉందంటే మనకు తెలిసిందే, నర్మదా నదిపై ఉంది. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాలు ఈ యొక్క నర్మదా సాగర్ వ్యాలీ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందుతున్నవి. తర్వాత ఓబ్రా విద్యుత్ కేంద్రం. ఓబ్రా విద్యుత్ కేంద్రం అనేది ఓబ్రా నదిపై ఉంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే థర్మల్ విద్యుత్ అనేది వస్తుంది. లబ్ధి పొందే రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ గా మనం చెప్పుకోవచ్చు. రిహాండ్ పథకం. రిహాండ్ పథకం అనేది ఏ నదిపై ఉంది అంటే రిహాండ్ నదిపైనే ఉంది. దీని వల్ల ఉపయోగం వచ్చేసి మనకి జల విద్యుత్తే. అదే విధంగా చూస్తే ఉత్తరప్రదేశ్ అనేది దీని వల్ల లభ్యత పొందుతుంది, రిహాండ్ పథకం. ఓకే. తర్వాత కుందా ప్రాజెక్ట్. కుందా ప్రాజెక్ట్ అనేది కుందా నదిపై ఉంది. జల విద్యుత్ కి నీటిపారుదలకి ఉపయోగపడుతుంది. దీనివల్ల లబ్ధి పొందే రాష్ట్రం వచ్చేసి తమిళనాడు. తమిళనాడు అనేది ఈ కుందా ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందుతుంది. ఏంటంటే మనం ఇప్పుడు వరకు నేర్చుకున్నటువంటి ప్రాజెక్టులు అవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో కంపల్సరీ అడుగుతున్నారు కాబట్టే మేము మీకు ఈ యూట్యూబ్ అనేది తయారు చేయడం జరిగింది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.